గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక పర్సనల్ లోన్ తప్ప వేరే మార్గం లేదు అని అనుకున్నప్పుడు తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్ తీసుకోవడం ఎలా? ఒకటి, సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా పర్సనల్ లోన్ ఇస్తారు. కాకపోతే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ వడ్డీ రేటుతో లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండు, అద్దె ఇంట్లో ఉండేవాడి కంటే సొంత ఇంట్లో ఉండేవాడికి ఇచ్చే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. మూడు, మీకు ఏ బ్యాంక్ లోనైతే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ నుండి మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే మీకు వడ్డీ రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగు, 10వ తరగతి చదువుకున్న వాడికి బీటెక్ చదువుకున్న వాడికి ఇచ్చే పర్సనల్ విషయంలో వడ్డీ రేట్లు అనేవి ఖచ్చితంగా తేడా ఉంటాయి. ఐదు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, ఇది చాలా మందికి తెలియదు. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పర్సనల్ లోన్ కోసం ఇద్దరు వ్యక్తులు వెళ్తారు. మొదటి వ్యక్తి చూడడానికి రఫ్ అండ్ టఫ్ గా ఉంటాడు, నోట్లో నుండి గుట్కా వాసన వస్తూ ఉంటుంది. రెండో వ్యక్తి నీట్ గా షేవ్ చేసుకుని టక్ చేసుకుని చూడడానికి చాలా జెంటిల్మెన్ లా ఉంటాడు. ఇక్కడ రెండో వ్యక్తికే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ లో లోన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మీ యాటిట్యూడ్ కూడా చూస్తారు. ఆరు, మీరు ఆల్రెడీ రకరకాల ఈఎంఐలు కడుతున్నారు అనుకోండి, మీకు ఇచ్చే వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటుంది.